హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు దోసకాయ ముక్క పచ్చడి అయితే తయారు చేయబోతున్నానండి. కావలసిన ఐటమ్స్ 2 దోసకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి తీసుకోవాలి. ముందుగా దోసకాయని క్లీన్ చేసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకోండి. ఎందుకంటే రుబ్బే పని ఉండదండి దోసకాయని, అందుకే సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చడిలో కలుపుకోవాలన్నమాట. పొయ్యి మీద కళాయి పెట్టుకున్నానండి, ఆయిల్ పోసుకున్నాను, హీట్ ఎక్కింది. పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలని గంటలు పెట్టుకోండి. పచ్చిమిరపకాయలు బ్రౌన్ కలర్లోకి వచ్చినట్టు వేసుకోండి. పచ్చిమిర్చి బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు తీసేసుకుందాం. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందామండి. కలుపుకోండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైకులు చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్కి అయితే సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటే మంచి మంచి వీడియోస్ అన్ని పెట్టగలుగుతానండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గబెట్టుకోండి. చూద్దామండి. కాస్త మగ్గింది టమాటా. ఇప్పుడు చింతపండు చూసారా, చిన్న నిమ్మకాయ ఎంత సైజు ఉంటుందండి. చింతపండు వేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం. కలుపుకోండి. సాల్ట్ వేయడం వల్ల టమాటా తొందరగా సాఫ్ట్ అయిపోద్దండి. చింతపండు కూడా టమాటాతో పాటు మగ్గించుకుంటే బాగా మగ్గుద్ది. టమాటా బాగా సాఫ్ట్ అయిపోయిందండి. ఇలా దగ్గరికి మగ్గాక కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే సరిపోద్దండి. మరీ పూర్తిగా మగ్గబెట్టేయకూడదు. కొత్తిమీరని మగ్గిపోయిందండి. స్టవ్ అయితే ఆపేసుకొని టమాటాను కూడా తీసేసుకుందామండి. టమాటా తీసుకొని మళ్ళీ ఆయిల్ పోసుకున్నానండి. ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకుందాం. కలుపుకోండి. సాఫ్ట్గా మగ్గించుకోవాలండి. దోసకాయని మూత పెట్టుకొని సాఫ్ట్గా మగ్గించుకోండి. దోసకాయ చాలా వరకు మగ్గిందండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ముక్కలకి చప్పగా ఉండవండి. కలుపుకోండి. ఇంకా కాస్త సాఫ్ట్ అవుద్ది సాల్ట్ వేయడం వల్ల. ఆల్రెడీ టమాటాలో వేసాను కదండి, చూసుకొని వేసుకోండి. కాసేపు మగ్గబెట్టుకుంటే సరిపోద్ది. మళ్ళీ మూత పెట్టుకొని మగ్గబెట్టుకోండి. దోసకాయ చూడండి ఎంత బాగా మగ్గించుకున్నానో. ఇలా మగ్గించుకోవాలండి. మొత్తం సాఫ్ట్గా పచ్చి అన్నది లేకుండా మగ్గించుకోవాలి. ఎంత బాగా మగ్గితే అంత బాగుంటుంది. పాన్లోనైతే ఆయిల్ పోసుకున్నానండి, హీట్ ఎక్కుతుంది. శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు కాస్త దోరగా వేగాలండి. ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకునండి వేసుకోవాలి. వెల్లుల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలండి సన్నగా కట్ చేసుకున్నాను వేసుకోవాలి. ఎండుమిర్చిని వేసుకుందాం. వేసుకోండి. పోపు మొత్తం దోరగా వేగాలండి. ఇక్కడికి ఈ పోపే మస్ట్ అండి. దోరగా వేయించుకోవాలి. కరివేపాకు వేసుకుందాం. కలుపుకొని పోపుని మొత్తం చల్లార్చేసుకోవాలండి. పచ్చడి అయితే రుబ్బుకుందామండి. ముందుగా అయితే పచ్చిమిరపకాయలు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు, జీలకర్ర అండి. 1 టీ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లిపాయలు 4-5 రెబ్బలు తీసుకున్నానండి. ఒక 6-7 ఉంటాయి. వేసుకొని మెత్తగా నలిగించుకోండి. ముందుగా బాగా నలిగిందండి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, జీలకర్ర. ఇప్పుడైతే టమాటా వేసుకుందాం. రుబ్బుకోండి. కొంచెం కొంచెం వేసుకొని రుబ్బుకోవాలండి. మొత్తం వేస్తానండి. రుబ్బుకోండి. మరీ మెత్తగా రుబ్బకూడదు. మళ్ళీ మీకు చూపిస్తానండి. ఇలా రుబ్బుకోండి. ఇలా రుబ్బుకుంటే సరిపోద్ది. మరీ మెత్తగా అవ్వకూడదు. చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది. అదే మిక్సీలో వేస్తామంటే మొత్తం అంతా నలిగిపోద్దండి. ఏం పెద్ద టేస్ట్ ఉండదు. ఇలా రోట్లో రుబ్బుకొని చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుంది. రోల్ లేకపోతే తప్పదండి, మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడైతే ఈ పచ్చడిని దోసకాయలో కలుపుకుందాము. వేసేసుకుందామండి. దోసకాయలో మొత్తం పచ్చడిని తీసేసుకోండి. కలుపుకోండి పచ్చడిని.
మొత్తం దోసకాయ ముక్కలు పచ్చడి మనం చేసుకున్న పచ్చడి మొత్తం కలిసిపోవాలండి. ముక్కలు తింటుంటే చాలా టేస్ట్గా కమ్మగా ఉంటాయండి. ఇప్పుడు పోపు వేసేసుకుందాము పచ్చడిలోకి. ఇప్పుడు పచ్చడిలోకి పోపు మొత్తం వేసుకుందామండి. ఎంతో టేస్ట్గా ఉండే కమ్మనైన దోసకాయ ముక్క పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా చాలా కమ్మగా ఉంటుంది. నేను ఎలాగైతే పోపు వేసానో అలాగే వేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. రైస్లోకైనా టిఫిన్స్లోకైనా చాలా టేస్ట్గా కమ్మగా ఉంటుందండి ఈ పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి అయితే నాకు కామెంట్స్ పెట్టండి. మీ కామెంట్స్ గురించి అయితే ఎదురు చూస్తున్నానండి. నా కొత్త ఛానల్ను సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటే మంచి మంచి వీడియోస్ అని పెట్టగలుగుతానండి. ముందుగా నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. నా కొత్త ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.